జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారతదేశ భద్రతను, మన దేశ గౌరవాన్ని దెబ్బతీయాలని చెప్పి చూస్తే ఎంతటి పెద్ద దేశానికైనా ఎలాంటి గతి పడుతుందో కళ్ళకు కట్టేటటువంటి ఒక సంచలన నిజం ఇప్పుడైతే బయటపడింది. అమెరికాకు చెందినటువంటి అంతర్జాతీయ ఉగ్రవాది, ఆ దేశ గూఢాచారి సంస్థ ప్రతినిధి అయినటువంటి మాథ్యూ వ్యాన్ డేక్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉండదో చూసారా? ఒకప్పుడు ఏదో చెప్పాలంటే హాలీవుడ్ హీరో లాగా ఫోజులు ఇచ్చినటువంటి ఈ అమెరికా సైనికుడు ఇప్పుడు కాళ్ళు చేతులు రెండు కూడా వాలబడిపోయి వీల్ చైర్ లో కదల్లేని శవంలాగా కోర్టుకైతే హాజరైనాడు. మన జాతీయ దర్యాప్తు సంస్థ అధికారుల దెబ్బకు అతని ఒంట్లో ఉన్న అహంకారం మొత్తం అంతా కూడా సమ్మగా దిగిపోయింది. మన దేశ సరిహద్దుల్లో అలజడులు సృష్టించి మన ప్రశాంతతను చెడగొట్టాలని చూసినటువంటి ఈ విదేశీ దొంగను మన పోలీసులు అయితే వదిలిపెట్టల. మొన్ననే ఈ వ్యాన్ డేక్ ను న్యూఢిల్లీ కోర్టులో హాజరుపరిచారు. కేసును విచారించినటువంటి న్యాయమూర్తి ఆదేశాల మేరకు వ్యాన్ డేక్ తో పాటు అతనితో ఉన్నటువంటి మరో 6 విదేశీయులను ఢిల్లీలోని అత్యంత భద్రత కలిగినటువంటి తిహార్ జైలుకి అయితే తరలించినారు. భారత్ను తక్కువ అంచనా వేస్తే ఏమవుతుందో చెప్పడానికి ఈ ఘటనే ఒక పెద్ద ఉదాహరణ. మన దేశాన్ని వెనకబడిన దేశమని, భారతీయులకు అంత తెలివి లేదని తక్కువ అంచనా వేసినటువంటి ఈ వ్యాన్ డేక్ వెనక ఉన్నటువంటి అసలు నిజాలను మనం ఖచ్చితంగా తెలుసుకోవాలా. ఇతను అమెరికాలో పుట్టి అక్కడే రాజనీతి శాస్త్రంలో పెద్ద చదువులంతా కూడా చదివినాడు. ఆ తర్వాత ఏదో బైకుల పైన తిరుగుతూ ఈ సినిమాలు అలాగే డాక్యుమెంటరీలు తీసేటటువంటి ముసుగులో విదేశాల్లో తిరగడం మొదలుపెట్టాడు. చూడండి, ప్లాన్ చూడండి. అయితే ఇదంతా కూడా కేవలం పైకి కనిపించేటటువంటి డ్రామా మాత్రమే. నిజానికి ఇతను అమెరికా గూఢచారి సంస్థ కోసం దొంగచాటుగా పనులు చేసేటటువంటి ఒక కిరాయి సైనికుడు, అంటే ఒక ఫ్రీలాన్సర్ లాగా అన్నమాట. గతంలో లిబియా దేశంలో జరిగినటువంటి గొడవల్లో అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి తిరుగుబాటుదారులకు ఆయుధ శిక్షణ ఇస్తూ 6 నెలల పాటు జైల్లో కూడా ఉన్నాడు. ఆ తర్వాత అమెరికా ఒత్తిడితో జైలు నుంచి బయటకు వచ్చి ఒక నకిలీ స్వచ్ఛంద సంస్థను కూడా స్థాపించాడు. ఆ సంస్థ పేరు చెప్పుకొని రష్యాతో యుద్ధం చేస్తున్నటువంటి ఉక్రెయిన్ సైనికులకు ఆయుధాలు అందిస్తూ వాళ్లకు యుద్ధ తంత్రాలన్నీ కూడా నేర్పించాడు. సీక్రెట్ గా అమెరికా నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుంటూ బయటికి మాత్రం నాకెవరితో కూడా సంబంధం లేదని అబద్ధాలు చెప్పడం ఇతనికి బాగా ఉన్నటువంటి అలవాటు. జాతీయవాదులంతా కూడా తప్పకుండా గమనించాల్సినటువంటి విషయం ఏంటయ్యా అంటే, అమెరికాలోని కొన్ని శక్తులు మన భారతదేశాన్ని, మన పొరుగు దేశాలను చుట్టుముట్టడానికి ఎంతటి భయంకరమైన కుట్రలు చేస్తున్నాయో ఈ ఘటనతో అయితే స్పష్టమైంది. మన సముద్ర తీర ప్రాంతాల్లో తన పట్టు పెంచుకోవడానికి అమెరికా నిరంతరం కూడా ప్రయత్నాలు చేస్తానే ఉండాలి. మన పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్ లో తమ మాట వినలేదని, అక్కడ మిలిటరీ స్థావరం పెట్టడానికి ఒప్పుకోలేదని అక్కడి ప్రధానమంత్రి షేక్ హసీనాను గద్దెదించి తమకు నచ్చిన వాళ్లను అధికారంలో కూర్చోబెట్టారు. ఇదంతా కూడా అమెరికా ప్లానే. ఇప్పుడు అదే ప్లాన్ ను మన పొరుగు దేశమైనటువంటి మయన్మార్ లో కూడా అమలు చేయాలని చెప్పేసి చూస్తున్నారు. మయన్మార్ లో ప్రస్తుతం భారతదేశానికి మద్దతుగా ఉండేటటువంటి మిలిటరీ ప్రభుత్వం నడుస్తుంది. ఒకవేళ అక్కడ ఈ మిలిటరీ ప్రభుత్వం పడిపోతే ఆ దేశం మొత్తం కూడా అమెరికా చేతులు లేకపోతుంది. కానీ అక్కడ మిలిటరీ ప్రభుత్వం ఉంటేనే మన దేశానికి సేఫ్. ఎందుకంటే మయన్మార్ లో అలజడులు జరిగితే రోహింగ్యా ముస్లింలంతా కూడా భారీగా మన దేశంలోకి చొరబడే ప్రమాదం ఉండదు. అందుకే మన దేశం అక్కడ ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. ఈ వ్యూహాన్ని దెబ్బతీసి మన దేశ సైన్యానికి, మన దేశ భద్రతకు ముప్పు తెచ్చే విధంగా మన ఈశాన్య రాష్ట్రాల బోర్డర్స్ లో ఉన్నటువంటి నాగా, కుకీ లాంటి ఉగ్రవాద సంస్థలకు ఆధునిక డ్రోన్ శిక్షణ ఇవ్వడానికి ఈ వ్యాన్ డేక్ అమెరికా నుంచి దొంగచాటుగా మన దేశానికి అయితే వచ్చాడు. ఈ వ్యాన్ డేక్ తో పాటు వచ్చినటువంటి మరో 6 విదేశీయులపైన కూడా మన దేశ దర్యాప్తు సంస్థలు తీవ్రమైన ఆరోపణలు నమోదు చేశాయి. దర్యాప్తు ప్రకారం వీళ్ళంతా కూడా మన సరిహద్దుల దగ్గర ఉన్నటువంటి ఉగ్రవాదులకు ప్రమాదకరమైన శిక్షణ అందించినట్లు ఆరోపణలు అన్ని కూడా ఉన్నాయి. ఆరోపణలు కాదు, ఇవంతా కూడా పచ్చి నిజాలు. ఈ ఆరోపణల ప్రకారం మన సైన్యానికి చెందినటువంటి రాడార్లను ఎలా జామ్ చేయాలా, సాధారణంగా ఈ పెళ్లిళ్ళు అలాగే షూటింగ్లకు వాడేటటువంటి చిన్న చిన్న డ్రోన్లను పేలుడు పదార్థాలతో దాడులకు ఏ విధంగా ఉపయోగించాలా, వాటితో లక్ష్యాలపైన ఏ విధంగా దాడి చేయాలి అన్నటువంటి అంశాల్లో శిక్షణ ఇచ్చినట్లు దర్యాప్తు సంస్థలంతా కూడా పేర్కొంటున్నాయి. మన దేశంలో గొడవలు సృష్టించడానికి, ఇక్కడి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి అమెరికాలోని కొన్ని శక్తులు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాయని స్వయంగా డొనాల్డ్ ట్రంపే గతంలో కూడా ఒప్పుకున్నాడు. ఎవరు? ఈ జార్జ్ సోరెస్ ఉన్నారు కదా, వాళ్ళ బ్యాచ్ అంతా కూడా దీన్ని వెనకుండాలని చెప్పేసి డొనాల్డ్ ట్రంపే చెప్పినాడు. మన దేశ సరిహద్దుల్లో హిందూ జనాభాను, మన జాతీయవాద ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడానికి అంతర్జాతీయ శక్తులు చేస్తున్నటువంటి ఇంతటి భయంకరమైన కుట్రను
మన భద్రతా దళాలు సకాలంలో పసిగట్టినాయి. గతంలో వేరే దేశాల్లో ఉగ్రవాదులను పుట్టించినట్టే ఇప్పుడు మన దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదులను తయారు చేయాలని చూసినటువంటి ఈ అమెరికా ప్లాన్ ను మన అధికారులు పూర్తిగా ఫ్లాప్ చేసి పడదొబ్బినారు. ఇంతకీ ఈ అంతర్జాతీయ దొంగలు మన దేశానికి ఎలా చిక్కినారో తెలిసిన ఇక్కడే రష్యా మనకు ఒక నమ్మకమైనటువంటి మిత్రుడిగా అండగా నిలబడింది. రష్యా నిఘా సంస్థ ఇచ్చినటువంటి పక్కా సమాచారంతో మన విమానాశ్రయ అధికారులు అలర్ట్ అయినారు. ఈ వ్యాండేక్ అనేవాడు కలకత్తా విమానాశ్రయంలో దిగి అధికారుల ప్రశ్నలకు సమాధానమిస్తూ తను మిజోరాం వెళ్తున్నానని చెప్పేసి పొర్రపాటున నోరు జారినాడు. అంటే పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు మాట, ఎంతటి తెలివైనోడైనా కూడా ఎక్కడో చోట చిన్న తప్పైనా చేస్తాడని. వీడు చేసిన తప్పు కూడా ఇదే. మిజోరాం అనేది మయన్మార్ బోర్డర్లో ఉన్నటువంటి అత్యంత సున్నితమైన ప్రాంతం కాబట్టి అక్కడికి వెళ్ళడానికి విదేశీయులకు ప్రత్యేకమైన ప్రభుత్వ అనుమతి అయితే ఉండాలా. ఇతని దగ్గర ఆ అనుమతి పత్రాలు లేకపోవడంతో అధికారులు వెంటనే నిలదీశారు. మన దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగి గట్టి ట్రీట్మెంట్ ఇచ్చేసరికి, తెలుసు కదా ట్రీట్మెంట్ అంటే, ఆ ట్రీట్మెంట్ ఇచ్చేసరికి ఇతను కుట్రను మొత్తం కూడా కక్కేసినాడు. అంటే కట్టే అంతా కూడా వచ్చేసింది. లక్నో అలాగే ఢిల్లీ విమానాశ్రయాల ద్వారా తప్పించుకోవాలని చెప్పి చూసినటువంటి మిగతా 6 విదేశీ సైనికులను కూడా మన వాళ్ళు పక్కా ప్లాన్ తో పట్టుకొని తీసుకుపోయి జైల్లో వేశారు. రష్యా సాయంతో మన దేశం పైన జరగాల్సినటువంటి పెద్ద ప్రమాదం అయితే తప్పిపోయింది. ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఆ రాజకీయ నాయకులుగా ఉంటారు కదా కొంతమంది, వాళ్ళంతా కూడా పబ్లిక్ గా ఈ విషయాన్ని ఒప్పుకోలేక వెనక నుంచి మన దేశం పైన ఒత్తిడి చేస్తున్నారు. ఇతన్ని వదిలేయాలంటూ సోషల్ మీడియాలో పిటిషన్లు వేస్తూ ప్రచారం చేస్తున్నారు. ఏడుండేది ఏమన్నా కాంగ్రెస్ ప్రభుత్వమా? దమ్మున్నటువంటి మోడీ ప్రభుత్వం కానీ జైల్లో పెట్టినందుకు వ్యాండేకు గత 2 నెలలుగా నిరాహార దీక్ష పేరుతో డ్రామాలు అయితే ఆడుతున్నాడు. బహుశా ఈయన చూసేనేమో ఎవరు ఈ ప్రశ్న రావడం కూడా నేను జైల్లో నిరాహార దీక్ష చేస్తానని చెప్పేసి కథలు పలుకుతాడు. ఏడుండేది మోడీ ప్రభుత్వం కానీ అది గుర్తు పెట్టుకోవాలా. ఎందుకంటే మీరు చేసిన శాస్త్రాలు, అదేవిధంగా మీరు మాట్లాడిన మాటలు క్షమించేటి అయితే కాదు. కాబట్టి మీరు నిరాహార దీక్ష చేసినా, మీరు పొర్లు దండాలు పెట్టినా జరిగేది అయితే జరుగుతుంది. వీడు ఏం చేశా అంటే నన్ను అమెరికాకు పంపించండి అని చెప్పేసి ఇప్పుడు అడుక్కుంటున్నాడు. ఒకప్పుడు అమెరికా బెదిరిస్తే లొంగిపోయేటటువంటి రోజులు న్యాయమో ఏదా, కానీ ఇది నవభారతం. అమెరికా ఎంత ఒత్తిడి తెచ్చినా మన అధికారులు చాలా సున్నితంగా అంతే గట్టిగా సమాధానం అయితే ఇచ్చినారు. మా దేశంలో న్యాయ ప్రక్రియ అనేది చాలా నిదానంగా సాగుతుందని, ఈ కేసు ముగియడానికి కనీసం మరో 2 ఏళ్లైనా పడుతుందని, అప్పటి వరకు ఇతను జైల్లోనే ఉంటాడని, ఆ తర్వాత బతికుంటే మీ దేశానికి పంపిస్తామని మన వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానానికి అమెరికాకు చెప్పాలంటే నోరు మూతబడిపోయింది. దేశ భద్రత విషయంలో రాజీ పడకుండా మన దేశ గౌరవాన్ని కాపాడుకుంటూ విదేశీ శక్తుల కుట్రలను తిప్పికొడుతున్నటువంటి మన జాతీయ భద్రతా దళాలకు ప్రతి ఒక్క జాతీయవాది అండగా నిలబడాలా. మిత్రులారా, దేశానికి సంబంధించినటువంటి ఈ వాస్తవాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మన న్యూస్ అఖండ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ న్యూస్ పైన మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేసి ఈ సమాచారాన్ని మీ తోటి జాతీయవాదులందరికీ కూడా షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.